ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా వధామి సుమనే రక్షమాం భువనత్రయం మాంగళ్యదాన ముహూర్తస్తు ముహూర్తస్తు భువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం భువమం దీనలోహితే భవతి కృత్యా శక్తిర్లక్ష్యతే ఏధందే స్యాజ్ఞానయపతిరబంధేషు బధ్యతే కపినావాచనాది మంగళాచార ప్రాప్తం కుర్యాత్ తస్యాయం ప్రయోగః వరస్యాజ్ఞలినాస్తవ యథావద్ధన్యలో దుర్యవస్తేర్యా నా యొక్క పోషణలో నా యొక్క అధీనంలో పెంచబడింది. ఎవరైనా తన గొప్ప చెప్పుకుంటారా అంటే ఆయనకు జనక మహారాజుకు తన గొప్పను చెప్పుకోవడానికంటే చాలా తక్కువ చెప్పుకున్నారు. ఎందుకంటే మనకు పరమ భాగవతోత్తముల్లో అత్యంత భాగవతోత్తముడుగా చెప్పబడేటువంటి శుకుడు ఉన్నాడే, ఆ శ్రీమద్ భాగవత కర్త అయినటువంటి వ్యాసమహాముని యొక్క కుమారుడైనటువంటి ఆ శుకమహామునికి ఎన్ని రకాలుగా చూసినా కూడా బ్రహ్మజ్ఞానం కలగలేదు. బ్రహ్మజ్ఞానం కలగాలంటే వ్యాసుడు నీకు పూర్తి పొందడానికై మనకు మార్గాన్ని ఏర్పరిచిన వాళ్ళలో మొట్టమొదటి వానిగా చెప్తారు. రాజర్షి అనేటువంటి శబ్దం మనకు మొత్తం మంది చరిత్రలో ఒక్క జనక మహారాజుకే కనబడుతుంది. అలాంటి సంసారంలో ఉండే కూడా సన్యాసాన్ని చూపించేటువంటి జనక మహారాజు యొక్క నా యొక్క అధీనంలో పెంచబడినయ్యా, అలాంటి సీతాదేవిని నువ్వు వివాహమాడు, ఈమె ఎప్పటికి కూడా నిన్ను పతివ్రతయ్యి ఛాయలాగా నీడలాగా అనుసరిస్తూ ఉందనేటువంటి శ్లోకాన్ని మనకు ఆ రామాయణంలో జనక మహారాజు ఆ సీతాదేవిని కన్యాదానం చేసేటువంటి సందర్భంలో చెప్పినటువంటి శ్లోకం. సీతామహారాజ్ఞి ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు దంపత్యోర్జన్మ నక్షత్రే పునర్వసోషిత విషా నక్షత్రే द्रव्याणि यज्ञस्य काम्यः प्रियः त्यक्तिर्वदते तथेति वायुरा